నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నవ్యాంధ్రలో మరో ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏర్పాటు. విశాఖలో సమీర్ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన. నవ్యాంధ్రలో పెట్రోవర్సిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం. ఏయూలో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభం. మరింతగా విస్తరిస్తున్న స్వర్ణ భారతి ట్రస్ట్ సేవలు. ఆత్కూరులో గ్రామీణ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం. జగన్ ప్రభుత్వాన్ని కూల్చుతామనడం రాజద్రోహమే, రాష్ట్రాభివృద్ధి చూసి మతి భ్రమించిందన్న మంత్రులు. వెలువడుతున్న ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల ఫలితాలు. హోరాహోరీగా ఎన్ఎంయు ఈయూ మధ్య పోరు. రైతు చేతికే పంట గిట్టుబాటు నిర్ణయాధికారం ఇస్తామన్న ప్రధాని. ఏప్రిల్ 14 నుంచి జాతీయ వ్యవసాయ ఆన్లైన్ విపణి ప్రారంభం. జేఎన్యూ దుమారంపై రాష్ట్రపతికి రాహుల్ బృందం ఫిర్యాదు. ప్రాణాలకు ముప్పుందని సుప్రీంకోర్టుకు కన్నయ్య బెయిల్ పిటిషన్. వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లలో లాభాలు. అనుకూలించిన అంతర్జాతీయ విపణి పరిస్థితులు.